నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. నాడు కరోనా, నేడు ఎబోలా వైరస్ విలయ తాండవం. చైనా ల్యాబ్లో మరో ఘోరం. ప్రశాంతంగా ముగిసిన 6వ దశ పోలింగ్. చివరి దశ పోలింగ్ జూన్ 1న. చంద్రబాబుకు తప్పని 23 సంఖ్య గండం. టెన్షన్లో టీడీపీ శ్రేణులు. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. క్యూ లైన్లో పడిగాపులు. మిస్టరీగా చంద్రబాబు మౌనం. అనుకూల ప్రసార మాధ్యమాల హడావుడి. తిరుపతిలో అన్నమయ్య సాహితీ సదస్సు. సంస్కృత సంకీర్తనలపై అధ్యయనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వీకెండ్ కారణంగా భక్తులు తిరుమల క్షేత్రానికి పోటెత్తారు. దీంతో తిరుమల భక్తజన సంద్రంగా మారింది. ఎటు చూసినా గోవిందనామ స్మరణలతో మారుమోగింది. దేశంలో అత్యంత ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. దీనినే కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఎందుకంటే స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామివారు తిరుమల కొండపై వెలిశారు. అందుచేతనే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమలలో కొలువైన ఆ శ్రీనివాసుని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ముఖ్యంగా దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో తిరుమల కొండకు తరలి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు ఏకంగా కొండపై అన్ని గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అయితే ఆ శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపై భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. అయితే మంగళ బుధవారాల్లో కాస్త రద్దీ తగ్గినట్లు కనిపించినా మళ్లీ గురువారం రాత్రి నుంచి భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. దీంతో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఏకంగా 20 నుంచి 24 గంటల సమయం వరకు పడుతోంది. ఇక ఈ రోజు కూడా తిరుమలలో భక్తులతో రద్దీ కనిపిస్తోంది. అయితే ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా క్యూ లైన్లో వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయి, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయి, రింగ్ రోడ్లోని బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. పైగా వీకెండ్ కావడంతో రద్దీ మళ్లీ పెరుగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా టీటీడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అలాగే భక్తులకు త్రాగునీరు, పాలు, అన్న ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అఖిలాండం, లడ్డూల కౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్, ఇలా ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. రాజశేఖర్ సార్, మాది తిరుచానూరు. మేము తెల్లారి 9 గంటలకు వచ్చాం సార్ దర్శనానికి. అప్పుడు 20 గంటలు అన్నారు, ఇప్పుడు 20 గంటలు అంటున్నారు. ఎంత టైం పడుతుందో తెలియదు మాకు పర్ఫెక్ట్గా. చంటి పిల్లకాయలు తప్ప బాత్రూమ్కి మంచి చెడ్డ అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది. కొందరైతే షుగర్ పేషెంట్లు 4 గంటలు 5 గంటల సేపు బాత్రూమ్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి దేవస్థానం వాళ్ళు ఇంత గంట 2 గంటలు అయితే అడ్జస్ట్ చేసుకోగలరు. 4 గంటలు 5 గంటలు అయితే బాత్రూమ్ సౌకర్యం ఆలోచించాలి వాళ్ళు. దేవస్థానం వాళ్ళు చంటి పిల్లకాయల గురించి, ముసలి వాళ్ళ గురించి, మళ్ళీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళ గురించి కొద్దిగా బాత్రూమ్ సౌకర్యం చేస్తే అన్నిటికీ బాగుంటుంది సార్. ఆ సౌకర్యం ఒకటి లేదు సార్, చాలా ఇబ్బంది పడిపోతాం. బాత్రూమ్ వచ్చి డోర్ తీసేవాళ్ళు కూడా లేరు, రెస్పాన్స్ కూడా లేరు. వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని గంటలకు లైన్లో ఎంటర్ అయ్యారు? మేము 9 గంటలకు ఎంటర్ అయినాం సార్. ఈ లైన్లో 9 గంటలకు వచ్చాం. 9 గంటలకి 20 అవర్స్ అని అప్పుడు చెప్పినారు, ఇప్పుడు అదే మాట చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ టైం మార్చి చెప్పిందే లేదు వాళ్ళు. చిన్నపిల్ల జగ్గేపేట నుంచి వచ్చాము. ఉదయం వచ్చాము. ఉదయం పూట వచ్చాము. లైన్లో ఉదయం నుంచి లైన్లో నన్ను ఇంతవరకు వదలమంటే లైన్లో వదలలేదు. ఇదే లైన్లో కంటిన్యూ అవుతున్నాం. చిన్నపిల్లలు నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. అధికారులు ఎన్ని గంటలు పడుతుంది అంటున్నారు? అధికారులు 20 గంటలు పడుతున్నారు. మైక్లో ఏమైనా వచ్చేస్తున్నారు సార్, 20 గంటలు పడుతుంది. జర తొందరగా దర్శనం ఏర్పాట్లు చేసి, ఎందుకంటే నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి జర ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం ఏర్పాట్లు చేయాలని మేము భక్తుల తరపు నుంచి నేను కూడా ఒక భక్తునిగా కోరుతా ఉన్నాను టీటీడీ వాళ్ళని. ఎంతసేపు పడుతుంది అంటున్నారు అధికారులు? 20-22 గంటలు అంటున్నారు. మేము ఇప్పటికి నిలబడి 10-10:30కి వచ్చామండి లైన్లోకి. పొద్దున్న నుంచి లైన్లోనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బయట ఈ లైన్లో స్టార్ట్ అయిన కానీ బాత్రూమ్ వస్తే ఎక్కడ లేదు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. బయటకు పోవడానికి ఎంట్రన్స్ కూడా లేదు. దానివల్ల కూడా మాది తెలంగాణ, నల్గొండ జిల్లా నక్కలపల్లి. మేము 11 గంటలకు ఎంటర్ అయినాం లైన్లో. ఇక్కడ వసతులు అన్నీ మంచిగానే ఉన్నాయి.
భోజనం ఇక్కడ అన్నప్రసాదం కానీ నీటి వసతి కానీ మంచిగానే ఉన్నాయి. ఇంతవరకు సౌకర్యాలన్నీ మంచిగానే ఉన్నాయి. మాకైతే సుమారు ఎంత టైం పడుతుందని చెప్తున్నారు అధికారులు? అధికారులు 20 గంటలు పట్టొచ్చని చెప్తున్నారు దేవుని దర్శనానికి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక జూన్ 4న తుది ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా సర్వేలన్నీ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఘన విజయం సాధించబోతోందని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన ప్రసంగిస్తూ, చంద్రబాబు, పోయినసారి నువ్వు మా ఎమ్మెల్యేలను 23 మందిని కొన్నావు. కానీ 2019 ఎన్నికల్లో మీకు వచ్చింది కేవలం 23 స్థానాలే. ఈసారి మా వాళ్ళను 4 కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతోంది. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది కదా. ఈ లెక్కన నువ్వు కేవలం 4 స్థానాలకే పరిమితం కాబోతున్నావు అని తెలిసి నీ మీద నాకు జాలేస్తోంది అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా తుది ఫలితాలు వచ్చే నెల 4వ తేదీన రానున్నాయి. దీంతో గెలుపు మాదంటే మాదని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఏపీలో పలుచోట్ల దాడులు కొనసాగుతుండటంతో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ సమయానికి రాష్ట్రంలో ఎలాంటి గొడవలు జరగకుండా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు 6వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. కాగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. బీహార్లో 8, హర్యానాలో 10, జమ్మూ కాశ్మీర్లో 1, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13న పోలింగ్ పూర్తయినప్పటి నుంచి వైనాట్ 175 అంటున్నారు. 175 నియోజకవర్గాలలో తమదే విజయం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇతర పార్టీలు మంత్రి బొత్స వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఈ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం, 175 స్థానాల్లో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ఫిక్స్ చేసేశారు. జూన్ 9న విశాఖపట్నంలో 2వసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని, ఈ నేపథ్యంలోనే ప్రజలు వైసీపీకి ఓటుతో మళ్లీ అధికారం కట్టబెట్టబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో 9కి 9 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీ గంటకు పెరుగుతుండటంతో కొండపై వాహనాల పార్కింగ్ లేక, గదులు దొరక్క, దర్శనం టోకెన్లు లేక భక్తులు తిరుమలలోనే హాల్ట్ అవుతున్నారు. దీంతో అలిపిరిలోని ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలం భక్తులతో నిండిపోయింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు వీకెండ్ రావడంతో 4 రోజులుగా తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో దిగువ తిరుపతి కిక్కిరిసిపోతోంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోతుండటంతో తిరుమలగిరిలో భక్తులతో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు వేల సంఖ్యలో ఉండడంతో కొండపై పార్కింగ్ సమస్య ఉత్పన్నమవుతోంది. సాధారణంగానే ప్రైవేట్ బస్సులను తిరుమలకు అనుమతించారు. వాటిని అలిపిరిలోని ప్రైవేట్ వాహనాల పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వచ్చిన భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు వేకువజామున 2 గంటలకు టీటీడీ ద్వారా సర్వదర్శనం టోకెన్లను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కారణంగా భక్తులు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ప్రైవేట్ వెహికల్ పార్కింగ్ ప్లేస్లో చెట్ల కింద నిరీక్షిస్తున్నారు. స్వామి దర్శనం చేసుకోలేక, గదులు దొరక్క ఎండలో అవస్థలు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు లగేజీలతో చెట్ల కింద సేద తీరుతున్నామని, ఇప్పటికే తాము తిరుపతికి వచ్చి 24 గంటలైందని ఒకరు చెబితే మరొకరు 48 గంటలవుతోందని వాపోతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు భక్తులకు మహాలఘు దర్శనం ద్వారా అయినా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేలా ஏற்பாట్లు చేయాలని కోరుతున్నారు. 30 மணி நேரம் கியூல இருந்து பட்டில் 2 படி அடிச்சு 3வது படி 32 மணி நேரம் பட்டில் இருக்கு. இந்த சாமி தரிசனம் பார்த்துட்டு சிறப்பாக
நாள் ஆகுது. ஆனால் வியாழக்கிழமை காலையில் வந்து பட்டியில் மட்டுமே 48 மணி நேரம் கணக்காக இருக்குது. இதெல்லாம் ரொம்ப இதாக இருக்குது. டிடிவி வந்து கொஞ்சம் சப்போர்ட் பண்ணிருந்துச்சுன்னா எங்களுக்கு கொஞ்சம் இதாக இருக்கும். அன்னதானம் இதெல்லாம் வந்து வேஸ்ட் பண்ணுறாங்க, ஆனால் கரெக்டாக கொடுத்தா அது வேஸ்ட் பண்ணாமல் இருப்பாங்க. அதெல்லாம் கொஞ்சம் இது பண்ணோன்னா நல்லாயிருக்கும். మౌన మేళనోయ్, ఇవి మరపురాని ఎలక్షన్సోయ్, గెలుపు ఎవరిదోయ్, అంతర్మథనం ఎందుకోయ్, నోరు విప్పి మాట్లాడబోయి అంటూ చంద్రబాబుపై వైసీపీ నాయకులు, వైసీపీ అభిమానులు పాటలు పాడుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన గెలుపు తథ్యమని బాహాటంగానే చెప్పారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ కూడా వారి యొక్క గెలుపు ఓటములపై మౌనం వీడడం లేదు. దీంతో టీడీపీ క్యాడర్లో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు తప్పనిసరిగా మీడియా సమావేశంలో స్పందించి తన గెలుపుపై ధీమా వ్యక్తం చేసేవారు. కానీ ఈసారి పరిస్థితులన్నీ మారిపోయాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా ఎవరికీ తెలియకుండా విదేశాల్లోకి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడే ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా కనీసం నోట్లో నుంచి ఒక్క మాట కూడా మీడియా ముందు బయట పెట్టడం లేదు. ఇక కింది స్థాయి వర్గం నాయకులు కూడా ఎక్కడా కూడా వారి పార్టీ గెలుస్తుందని గట్టిగా చెప్పడం లేదు. కానీ చంద్రబాబు మాత్రం పులి సైలెంట్గా ఉండి పంజా ఎలా విసురుతుందో ఆ విధంగానే తన గెలుపును చూపించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన అంత సైలెంట్ అయిపోయారని, ఇప్పటికే ఆయన ఎన్నో సర్వేలు కూడా చేయించుకున్నారని, అసలు నిజం ఏంటనేది చంద్రబాబు మదిలోనే దాగి ఉందని సమాచారం. ఇదే తరుణంలో వైసీపీ క్యాడర్లో మాత్రం కాస్త ఆనంద ఉత్సాహాలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ బాస్ జగన్మోహన్ రెడ్డి 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామని బాహాటంగానే చెప్పారు. ఇదే తరుణంలో ఓవైపు సర్వే సంస్థల వాళ్లు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎవరిది విజయమని చెప్పలేకపోతున్నామని అన్నారు. అలాగే బెట్టింగ్ రాయిళ్లు కూడా బెట్టింగ్లు వేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. ఈ విధంగా ఏపీలో ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగాయని చెప్పవచ్చు. మరి ఈ ఉత్కంఠకు తెరపడాలి అంటే జూన్ 4 వరకు తప్పనిసరిగా వెయిట్ చేయాల్సిందే. తిరుపతిలోని రుయా ప్రభుత్వ చిన్నపిల్లల ఆసుపత్రి అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు దయగల దాతలు ముందుకు వచ్చి హితోదకంగా చేయూతను అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు కోరారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న చిన్నపిల్లల ఆసుపత్రిలో శనివారం పీపుల్స్ చారిటీ ఆధ్వర్యంలో 1,50,000 రూపాయలు విలువ చేసే ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను వితరణగా అందజేశారు. పీపుల్స్ చారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు చాలా సేవలు అందించారు. ఇదివరలో కూడా చాలా కార్డ్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్ కానీ రిపేర్స్ వస్తే కూడా అవి రిపేర్స్ చేయించడం జరిగింది. చాలా లక్షల విలువలో ఉన్న ఎక్విప్మెంట్, మూలపడి ఉన్న ఎక్విప్మెంట్ని కూడా, అలాగే మంచాలు ఇటువంటి కూడా వాటిని రిపేర్ చేయడం జరిగింది ఉచితంగా. అలాగే మన ఈ చిన్నపిల్లల విభాగానికి కూడా కొన్ని చోట్ల పెయింటింగ్ కూడా లాస్ట్ టైం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమ్మర్లో మనకి వేసవి కాలంలో వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లలు వస్తారు, పిల్లలతో పాటు తల్లులు కూడా వస్తారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినప్పుడు మేము అంగీకరించడం జరిగింది. వాళ్ళు కూడా దీనికి చాలా కష్టపడి ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అందించారు. ఈరోజు మనకు ఉచితంగా అందించారు. దీనివల్ల ఏంటంటే పేద ప్రజలకి, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే చిన్నపిల్లల తల్లులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇదే విధంగా కూడా మిగతా దాతలు కూడా స్పందించాలని, ఎందుకంటే ఇక్కడ ఇది పేదల హాస్పిటల్ కాబట్టి మీరు ఏమి డొనేట్ చేసినా కూడా ఇదంతా పేదలకు ఉపయోగపడుతుందని నేను ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలామంది నీళ్ళకి ఇబ్బంది పడుతూ మెయిన్ గేట్ వరకు రావడం చూశాను. దానివల్ల ఒకసారి సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే ఇక్కడ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ లేదని చెప్పారు. దానివల్ల మా ట్రస్ట్ తరఫున మినరల్ వాటర్ ప్లాంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అన్నారు. దాంతో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ అనేది చిన్నపిల్లల వాటికి డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహాయ సహకారాలు అందించిన మా బంధుమిత్రులకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రైతు బజార్లు, వారపు సంతలు, కూరగాయల మార్కెట్ ఇలా ఎక్కడ చూసినా ధరల మోతే. ఏ కూరగాయలను చూసినా పావు కేజీ 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ధరల మోత ప్రజలకు వాత అన్నట్లుగా తయారైంది. గతంలో వర్షాలు సమృద్ధిగా పడి రాష్ట్రంలో సాగునీరు అందుబాటులో ఉన్న రోజుల్లో కిలో కూరగాయలు 20 రూపాయల నుంచి 40 రూపాయలకు దొరికేవి. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో నీరు లేక పంటలు పండగా రైతులు విలవలలాడిపోతున్నారు. ఫలితంగా ఇతర రాష్ట్రాల కూరగాయలే దిక్కవుతున్నాయి. కూరగాయల దిగుమతికి రవాణా ఛార్జీలు, లోడింగ్, అన్లోడింగ్, మార్కెట్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నెల రోజుల క్రితం టమోటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం 40 రూపాయలకు చేరింది.
గతంలో పచ్చిమిర్చి కిలో 60 రూపాయలు ఉండగా ప్రస్తుతం 120 రూపాయలకు పెరిగిందని, ఇలా అయితే సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎలా బ్రతికేదని మహిళలు వాపోతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా 80 నుంచి 100 మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. కనీసం 1/4 కేజీ తీసుకుందామని చెప్పినా కూడా 40 రూపాయలు, లేదంటే అసలు 1/4 కేజీ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ఎట్లా బతకాలి ఈరోజు సామాన్యమైనటువంటి మనిషి అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతు బజార్ ఉంది, రైతుల నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూడా మామూలు మార్కెట్ కంటే కూడా అక్కడ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల కంటే కూడా అక్కడ దళారులే ఎక్కువ మంది వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కూరగాయల ధరలు రేట్లు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు 1/4 కేజీ దొండకాయలు కొనాలన్నా కూడా 30 రూపాయలు అవుతుంది. ఇట్లా పేదవాళ్ళు, పేద ప్రజలు ఎలా కొనాలి, ఎట్లా ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లు లేదని ఇప్పుడు జరుగుతోంది. అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకు మాబ్ ఆపరేషన్, మాక్ డ్రిల్ నిర్వహించామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో జిల్లా పోలీసులు సన్నద్ధతతో ధైర్యంగా వారిని ఎదుర్కోవడమే ముఖ్య ఉద్దేశంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు శనివారం పుంగనూరు పట్టణంలో గోకుల్ కూడలి వద్ద మాబ్ ఆపరేషన్, మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరిఫుల్లా, అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విష్ణు రఘువీర్, పుంగనూరు అర్బన్ ఇన్స్పెక్టర్ రాఘవరెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు జరిగినా, లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈ రోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్, రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న పనులను శనివారం తెల్లవారుజామున నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నగరంలో లీలామహల్ కూడలి, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, బాలాజీ కాలనీ, బేరివీధి, కర్నాల వీధి, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. తమ బిడ్డ తప్పిపోయాడు అని బాధపడుతున్న తరుణంలో స్వామివారి ఆశీస్సులతో ఆ బాలుడు ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం మొగల్తూరు నుంచి 10 మంది కుటుంబ సభ్యులతో అలిపిరి మార్గాన వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న తరుణంలో బాలుడు దావం తప్పిపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ అధికారులకు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ బాలుడు 1800 మెట్టు వద్ద ఒంటరిగా వెళ్తూ యాత్రికులకు కనిపించాడని, అటుగా వెళ్తున్న యాత్రికులు బాలుడిని అక్కున చేర్చుకుని ఎక్కడి నుంచి వస్తున్నావని అడగడంతో దావన్ ఏమీ చెప్పకుండా ఉండిపోయి తన తండ్రి అయిన వెంకట్ గౌతమ్ ఫోన్ నెంబర్ చెప్పడంతో వెంటనే ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించి అలాగే పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగిందని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. అదృశ్యమైన బాలుడు తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారి ఆనందానికి అవధులు లేవు. స్వామివారి ఆశీస్సులతోనే తమ బిడ్డ తమ వద్దకు క్షేమంగా చేరాడని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మేము ఒక 50 మెట్లు ఎక్కుంటామండి, తను 18 మెట్లు ఎక్కేయడండి, 1800 మెట్లు ఎక్కేయడండి. ఈ ఎమ్మెల్యే గారిని, ఎస్పీ గారిని సాయం అడిగామండి. ఇక్కడ అధికారులకి చెప్పి త్వరగానే నెతికించారండి. వీళ్ళందరి సహాయంతో మా అబ్బాయి మాకు దొరికాడు. 1800 మెట్లు పైన. మేము ఇంకా కిందే ఉన్నామని తను ముందు వెళ్ళిపోయాడండి. అక్కడ ఒక అతనికి వాళ్ళ నాన్నగారి నెంబర్ చెప్పినట్టున్నాడండి మా బాబు. అది వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశారండి, ఇలాగే పలానా అబ్బాయి, మీ అబ్బాయి అంటే కదా ఇక్కడ ఉన్నాడని చెప్పారండి. అప్పుడు కానిస్టేబుల్కి అప్పు చెప్తాననేసి అన్నారంటండి అతను. అచ్చ తెలుగు పదాలతో కీర్తనలు రచించి సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన అన్నమయ్య తొలి పద కవితా పితామహుడిగా నిలిచారని ఎస్వి వేదిక్ వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తెలిపారు.
తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి మహోత్సవాలను టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు, అన్నమయ్య సంకీర్తనల ఆలాపన చేశారు. వ్రాయగా మనకు అందాలంటే అది మహత్తరమైన నిధి. అందుకని అటువంటి అన్నమయ్య జయంతి ఉత్సవాలలో భాగంగా నన్ను కూడా పిలిచారంటే అది నా భాగ్యంగా భావిస్తాను. నేను మా సోదరులాగా మంచి వక్తని కాదు, తెలుగు సాహిత్యంలో అంత గట్టిగా ప్రవేశం లేదు, పరీక్షకి చదువుకొచ్చిన విద్యార్థిలాగా మేము ముందున్నా. నేను ఇప్పుడు కారణం ఏంటంటే నాకు తెలియకుండానే నాకు టాపిక్ ఇచ్చారు. ఇవాళ కరపత్రం నేను సాయంత్రం చూస్తే అందులో ఉందన్నమాట, పద సౌందర్యం, అన్నమయ్య పద సౌందర్యం అని. రాపూరు సమీపంలో 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను అరెస్టు చేసి ఒక టెంపో ట్రావెలర్, ఒక కారును స్వాధీనపరుచుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెంచలకోన సమీపంలోని రాపూరు వద్ద 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ టీంలు శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రాపూరు వరకు లోడింగ్, డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు. రాపూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2 వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండటంతో వారిని చుట్టుముట్టారు. కొందరు పారిపోగా 4 పట్టుకోగలిగారు. వీరు తమిళనాడు తిరువన్నామలైకి చెందిన 41 సంవత్సరాల అన్బళగన్, చిత్తూరు టౌన్కు చెందిన 21 సంవత్సరాల ఆసిఫ్ బాషా, 33 సంవత్సరాల ముత్తు, 30 సంవత్సరాల సెల్వంలుగా గుర్తించారు. వీరి నుంచి 16 ఎర్రచందనం దుంగలను, ఒక టెంపో ట్రావెలర్, కారు, 3 ఫాస్టాగ్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ 40 లక్షల రూపాయలుగా ఉంటుందని అంచనా వేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి రివార్డుల కోసం సిఫార్సు చేశారు. సమస్యాత్మక గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. కౌంటింగ్ సమీపిస్తున్న దృష్ట్యా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు కేవీబీపురం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేవీబీపురం టౌన్, తిమ్మసముద్రం, ఎంఏ రాజుల కండ్రిగ, ఆరాయి గ్రామం తదితర సమస్యాత్మక ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా నిలువరించాలనే ముఖ్య ఉద్దేశంతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. స్థానికులతో సమావేశమై జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సీఐ భాస్కర్ నాయక్, కేవీబీపురం ఎస్ఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ మిస్సింగ్ కేసులపై వెంటనే పోలీసులు స్పందించాలంటూ జిల్లా లీగల్ సెల్ జడ్జి వెన్నెల తెలిపారు. చిత్తూరు కోర్టు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీస్ మరియు విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా ప్రతి స్కూల్లోనూ కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. నెలకు 2 సార్లు కంప్లైంట్ బాక్స్ను పరిశీలించి విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ దేవరాజ్, చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా ట్రాఫికర్స్ ప్లాన్లు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంతా మారిపోయి వాళ్ళకే దొరకని విధంగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇది ఆగటం లేదు. ఈ ప్రభుత్వాలు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రయత్నం చేసినా కానీ ఈ తగ్గుదల అనేది కనిపించడం లేదు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. శేషాద్రి ఇంట్లోకి దూరిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు పరారీ కాగా వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఒక ఆస్పెక్ట్, అందరూ మంచిగా ఉన్న వాళ్ళతో పట్ల ఫ్రెండ్లీగా ఉంటారు. కొంచెం యాంటీ సోషల్ పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు కదా. లేదు లేదు, వెంటనే పోయారు. మనకు నోటీస్కి వస్తానే అర్ధరాత్రి 12-12:30 ప్రాంతంలో జరిగింది. వెంటనే మన వాళ్ళు అక్కడికి పోయారు. ఎవరు లేదు అక్కడ. ఇంటి పక్కన కూడా ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు రాలేదు. మన పోలీసులే ఫస్ట్ అక్కడికి వెళ్ళారు. ఉన్నాయి అంటే ఇది మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి 1.5 km ఉంటుంది.
ఐసోలేటెడ్ ప్లేస్లో ఉంది ఆ ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఎవరు ఆ సమయానికి రాలేదు, అందరు నిద్రపోతా ఉన్నారు గాఢ నిద్ర. ఎవరిని శేషు నాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మన వాళ్ళు కానిస్టేబుల్ పోయి ఈ రోజు ఉండొద్దు, నువ్వు బయట వెళ్ళు రోజు అని చెప్పేసి అన్నారు. గతంలో ఇతనికి మనం ఆనంద్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల. అది నిన్న నైట్ పోయినారు లేదని ఇన్స్పెక్టర్ అడిగి చెప్పాల్సింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని బీసీసీఐ కార్యదర్శి జైషా, మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే బీజేంద్రనాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎంపీ బెళ్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈ మధ్యకాలంలో డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడున్న పాత ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలకు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా కోసం ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. అట్లా న్యాయం జరగాలని వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటున్నాం. తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు, వామపక్ష భావజాలం కలిగిన మాదాల రంగారావు అవినీతి, అణచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించారు. విప్లవ వీరుడిగా పేరుగాంచిన మాదాల రంగారావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు సిపిఐ నేతలు. ఇప్టా ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఆవిర్భవించింది మే 25వ తారీఖున. ఆనాటి నుండి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నది. పాట పదునైనటువంటి ఆయుధం అన్నటువంటి విషయాన్ని పాలకులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గుర్తించి పాట లేకుండా చేయాలి, ఆట లేకుండా చేయాలి అన్నటువంటి కక్షపూరితమైన ఆలోచనలతో ఆ రోజే అనేక నిర్బంధాలను ఎదుర్కొని పాట ఎప్పుడు కానీ కనుమరుగవుతున్న కోణం నుంచే చాలా పెద్ద ఎత్తున చైతన్యాన్ని తీసుకురావడానికి ఉసుగొలిపింది పాట, ఆట, నాటకం. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,060 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,633 రూపాయలు. వెండి 1 కేజీ ధర 92,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 94 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నాడు కరోనా, నేడు ఎబోలా వైరస్ విలయ తాండవం. చైనా ల్యాబ్లో మరో ఘోరం. ప్రశాంతంగా ముగిసిన 6వ దశ పోలింగ్. చివరి దశ పోలింగ్ జూన్ 1న. చంద్రబాబుకు తప్పని 23 సంఖ్య గండం. టెన్షన్లో టీడీపీ శ్రేణులు. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. క్యూ లైన్లో పడిగాపులు. మిస్టరీగా చంద్రబాబు మౌనం. అనుకూల ప్రసార మాధ్యమాల హడావుడి. తిరుపతిలో అన్నమయ్య సాహితీ సదస్సు. సంస్కృత సంకీర్తనలపై అధ్యయనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.